వెల్కమ్ టు టీశాట్. ఈరోజు మనం రసాయన శాస్త్రంలో భాగంగా కర్బన సమ్మేళనాల నామీకరణ అనగా కార్బన్ అనేక రకాలైనటువంటి సమ్మేళనాలను ఏర్పరుస్తుందని క్రితం క్లాస్లో మనం నేర్చుకోవడం జరిగింది. అన్ని రకాల సమ్మేళనాలను ఏర్పరుస్తున్న కారణంగా వాటికి పేర్లను ఇచ్చే క్రమానికి సంబంధించి ఐయుపిఏసి ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ ఐయుపిఏసి వారు కొన్ని రూల్స్ని ప్రతిపాదించడం జరిగింది. ఆ రూల్స్ ప్రకారం మనము సమ్మేళనాలకి పేర్లను పెడితే అప్పుడు కన్ఫ్యూజన్ని అవాయిడ్ చేయొచ్చు అనే ఉద్దేశంగా వీళ్ళు కొన్ని రూల్స్ని ఇవ్వడం జరిగింది. ఆ రూల్స్కి సంబంధించినటువంటి నామిక్లేచర్ ఏదైతే ఉందో ఆ నామిక్లేచర్ గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనకి కర్బన సమ్మేళనాల నామీకరణలో ఉండేటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో, ఒక పేరు లోపల పదాలు అనేటువంటివి ఉంటాయో ఆ పదాల గురించి నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ముందుగా మూల పదము అని అంటాం. మూల పదము, దీన్నే రూట్ వర్డ్ అని అంటాం. ఇంగ్లీష్ లోపల రూట్ వర్డ్ అని పేర్కొనడం జరుగుతుంది. ఈ రూట్ వర్డ్ మనకి ఏం చెప్తుంది అని అంటే, ఒక సమ్మేళనంలో ఉన్నటువంటి కర్బన పరమాణువుల సంఖ్యను గురించి తెలియజేస్తుంది. ఒక సమ్మేళనం లోపల ఎన్ని కర్బన పరమాణువులు ఉన్నాయి అనే విషయాన్ని ఈ మూల పదం అనేటువంటిది తెలియజేస్తుంది. దీన్నే మనము రూట్ వర్డ్ అని పేర్కొనడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కర్బన సమ్మేళనం లోపల ఒకటే కార్బన్ పరమాణువు ఉంది అని అనుకున్నట్లయితే దాన్ని అప్పుడు మనం వాడాల్సినటువంటి మూల పదం ఏదైతే ఉందో ఆ మూల పదాన్ని మిత్ అని పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా రెండు కర్బన పరమాణువులు ఉన్నట్లయితే మనం ఇత్ అనేటువంటి రూట్ వర్డ్ని వాడతాం. ఈ విధంగా ఒక కర్బన పరమాణువు ఉంటే మిత్, రెండు కర్బన పరమాణువులు ఉంటే ఇత్, మూడు కర్బన పరమాణువులు ఉంటే ప్రోప్ అని వాడతాం. మూల పదం ప్రోప్ అని వాడతాం. అదేవిధంగా 4 కర్బన పరమాణువులు ఉంటే బ్యూట్, 5 కర్బన పరమాణువులు ఉంటే పెంట్, 6 కర్బన పరమాణువులు కనుక ఉన్నట్లయితే హెగ్స్ అనేటువంటి మనము మూల పదాన్ని వాడడం జరుగుతుంది. ఈ విధంగా కర్బన సమ్మేళనంలో ఉన్నటువంటి కర్బన పరమాణువుల సంఖ్యను తెలియజేసేదే మూల పదము. 7 కర్బన పరమాణువులు ఉన్నట్లయితే మనము హెప్ట్ అని వాడతాం. ఇది మనకు ఇక్కడ ఉన్నటువంటి రూట్ వర్డ్, ఇక్కడ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. ఈ మిత్, ఇత్, ప్రోప్, బ్యూట్, పెంట్, హెగ్స్, హెప్ట్ అనే పదాలను మీరు గుర్తుంచుకోవాలి. ఇంకా 8 కర్బన పరమాణువులు ఉన్నట్లయితే ఆక్ట్ అని, 9 కర్బన పరమాణువులు ఉన్నట్లయితే నన్ అని, 10 కర్బన పరమాణువులు ఉన్నట్లయితే డెక్ అని మూల పదాన్ని మనం వాడడం జరుగుతుంది. ఇది కర్బన పరమాణువులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇది గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ స్లైడ్స్లో కూడా మనం వీటి గురించి చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇది రూట్ వర్డ్కి సంబంధించింది. నెక్స్ట్ మనం పూర్వ పదం గురించి నేర్చుకుందాం. అంటే ఒక నేమ్ లోపల ప్రిఫిక్స్ అనేటువంటిది ఉంటుంది. ఆ ప్రిఫిక్స్ దేన్ని తెలియజేస్తుందో మనం ఇక్కడ చూద్దాం. పూర్వపదం అని అంటే ప్రిఫిక్స్ సంతృప్త లేదా అసంతృప్త కర్బన సమ్మేళనాల గురించి తెలియజేస్తుంది. ఒక పేరులో ఉన్నటువంటి పూర్వపదం ఏదైతే ఉందో ఈ పూర్వపదం అనేటువంటిది కర్బన సమ్మేళనంలో ఉన్నటువంటి సంతృప్త లేదా అసంతృప్త కర్బన సమ్మేళనాల గురించి తెలియజేస్తుంది. మనం కర్బన సమ్మేళనాల లోపల హైడ్రోకార్బన్స్ గురించి నేర్చుకున్నాం. హైడ్రోకార్బన్లను 2 రకాలుగా వర్గీకరించడం జరుగుతుంది. సంతృప్త హైడ్రోకార్బన్లు, అసంతృప్త హైడ్రోకార్బన్లు అని నేర్చుకున్నాం. సంతృప్త హైడ్రోకార్బన్ లోపల కేవలం సింగిల్ బాండ్స్ అంటే ఏకబంధాలు మాత్రమే ఉంటాయి. అదేవిధంగా అసంతృప్త హైడ్రోకార్బన్ల లోపల మనకి 2 రకాల బంధాలు అనేటువంటివి ఉంటాయి. అవి డబుల్ బాండ్స్, అదే ద్విబంధము లేదా త్రికబంధము, ట్రిపుల్ బాండ్ అని పేర్కొనడం జరిగింది. అసంతృప్త హైడ్రోకార్బన్ల లోపల బహుబంధాలు అనేటువంటివి ఉంటాయి. డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఒకవేళ మన కర్బన సమ్మేళనం లోపల అన్నీ కనుక ఏకబంధాలే ఉన్నట్లయితే మనము ఏఎన్ఈ అనేటువంటి ప్రిఫిక్స్ని వాడతాము. ఏఎన్ఈ అనేటువంటి ప్రిఫిక్స్ని వాడతాము. అంటే పేరు ఆధారంగా హైడ్రోకార్బన్ అనేటువంటిది సంతృప్త హైడ్రోకార్బన, అసంతృప్త హైడ్రోకార్బన్ అనేటువంటి చెప్పే ఆస్కారం ఉంటుంది. ఇక్కడ ఏఎన్ఈ అనే పదం కనిపించిందంటే అది ఒక సంతృప్త హైడ్రోకార్బన్ అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఏఎన్ఈనే మనము ప్రిఫిక్స్ లేదా పూర్వపదము అని అంటాము. పూర్వపదం అనేటువంటిది సంతృప్తంగా ఉందా, హైడ్రోకార్బన్ అనేటువంటిది లేదా కర్బన సమ్మేళనం అనేటువంటిది సంతృప్తమా అసంతృప్తం అనే విషయాన్ని పూర్వపదం తెలియజేస్తుంది. ఒకవేళ హైడ్రోకార్బన్లు లేదా కర్బన సమ్మేళనాల లోపల డబుల్ బాండ్ ఉన్నట్లయితే మనం ఈఎన్ఈ అనేటువంటి పూర్వపదాన్ని వాడతాం. అదేవిధంగా ఒక కర్బన సమ్మేళనం లోపల ట్రిపుల్ బాండ్ లేదా త్రికబంధము ఉన్నట్లయితే వైఎన్ఈ అనేటువంటి ఈ పూర్వపదం లేదా ప్రిఫిక్స్ని వాడడం జరుగుతుంది. ఈ విధంగా మూలపదం అనేటువంటిది కర్బన పరమాణువుల సంఖ్యను గురించి తెలియజేస్తే, పూర్వపదము లేదా ప్రిఫిక్స్ అనేటువంటిది ఒక కర్బన సమ్మేళనం అనేటువంటిది సంతృప్తానికి సంబంధించిందా అసంతృప్తానికి సంబంధించిందా అనే విషయాన్ని తెలియజేస్తుంది. సంతృప్త కర్బన సమ్మేళనం అయితే ఏఎన్ఈ అనే పదాన్ని, అసంతృప్త కర్బన సమ్మేళనం అయినట్లయితే
అసంతృప్తలలో మళ్ళీ 2 రకాలు, ఈన్, ఐన్. డబుల్ బాండ్ ఉన్నట్లయితే ఈన్ అని, ట్రిపుల్ బాండ్ ఉన్నట్లయితే వైఎన్ఈ ఐన్ అని పేర్కొనడం జరుగుతుంది. ఈ సంతృప్త హైడ్రోకార్బన్లనే ఆల్కేన్లు అని అంటాం. ఆల్కేన్లు. సో ఈ విధంగా ఆల్కేన్స్ అని అంటున్నాం. ఇవి సంతృప్త హైడ్రోకార్బన్లు కాబట్టి వీటి పేరు చివరన ఏఎన్ఈ వస్తుంది. అదేవిధంగా అసంతృప్త హైడ్రోకార్బన్ లోపల డబుల్ బాండ్స్ ఉన్నప్పుడు మనము ఆల్కీన్లు అని పేర్కొనడం జరుగుతుంది. వీటి పేరు చివరన ఈఎన్ఈ రావడం జరుగుతుంది. అదేవిధంగా అసంతృప్త హైడ్రోకార్బన్ లోపల ట్రిపుల్ బాండ్ ఉన్నటువంటి కార్బన్ సమ్మేళనాన్ని మనము ఆల్కైన్స్ అని పేర్కొనడం జరుగుతుంది. వైఎన్ఈ అనేటువంటిది పేరు చివరన రావడం జరుగుతుంది. ఇది మనకి ప్రిఫిక్స్ లేదా పూర్వపదం అని మనము ఊహించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ వచ్చేటువంటిది కర్బన పరమాణువుల సంఖ్యను తెలియజేస్తుంది. దీన్నే మనము మూలపదం అని అంటాం. ఇక్కడ వచ్చేటువంటిది పూర్వపదం అని అంటున్నాం. పూర్వపదం ఆధారంగా కర్బన సమ్మేళనం లోపల ఏ రకమైనటువంటి బంధాలు ఉన్నాయనేటువంటి విషయం తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇది మూలపదం మరియు పూర్వపదానికి సంబంధించినటువంటి సమాచారం. నెక్స్ట్ మనం పరపదం గురించి తెలుసుకుందాం. కర్బన సమ్మేళనం లోపల ప్రమేయ సమూహాలు అనేటువంటివి ఉంటాయని నేర్చుకోవడం జరిగింది మనం క్రితం క్లాస్ లోపల. ప్రమేయ సమూహాలు అని అంటే కొన్ని ఎప్పుడైతే కర్బన సమ్మేళనం అనేటువంటిది కార్బన్, హైడ్రోజన్ కాకుండా ఇతర పరమాణువులతో నైట్రోజన్, ఆక్సిజన్, సల్ఫర్ లాంటి లేదా హాలోజన్ లాంటి పరమాణువులతో చేరనందినప్పుడు వేరువేరు సమ్మేళనాలు అనేటువంటివి ఏర్పడతాయి. ఆ సమ్మేళనాలన్నీ కూడా ఒకే రకమైనటువంటి ధర్మాలను కలిగి ఉంటే వాటిని పరమాణువుల సమూహం ఆధారంగా ప్రమేయ సమూహాలుగా వర్గీకరించడం జరిగింది. ఈ ప్రమేయ సమూహాల గురించి తెలియజేసేదే పరపదం అని అంటాము. దీన్నే మనం ఇంగ్లీష్ లోపల సఫిక్స్ అని పేర్కొనడం జరుగుతుంది. పూర్వపదాన్ని ప్రిఫిక్స్ అని అంటే, పరపదాన్ని సఫిక్స్ అని పేర్కొనడం జరుగుతుంది. దీనికన్నా ముందున్నది మూల పదము లేదా రూట్ వర్డ్. అది కర్బన పరమాణువుల సంఖ్యను గురించి తెలియజేస్తుంది. పూర్వపదం అనేటువంటిది సంతృప్తమా అసంతృప్తమా అనే విషయాన్ని తెలియజేస్తుంది. పరపదం అనేటువంటిది మనకు ఉన్నటువంటి ప్రమేయ సమూహాల గురించి తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను CH4ని తీసుకున్నాను. ఇది ఒక ఆల్కేన్. ఈ ఆల్కేన్కి నేను ఒక ఆల్కహాల్ని అటాచ్ చేస్తున్నాను, CH3OH. సో ఇది ఏ రకమైన ప్రమేయ సమూహం? ఆల్కహాల్ అనేటువంటి ప్రమేయ సమూహం. ఇది ఆల్కహాల్ కనుక పేరు చివరన OL అనేటువంటిది రావాలి. దీన్నే మనం పరపదం అని అంటాం. ఒకవేళ కార్బాక్సిలిక్ యాసిడ్ అయితే ఓయిక్ యాసిడ్ అని రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓయిక్ యాసిడ్, OICACD, ఓయిక్ యాసిడ్. ఇది ఆల్కహాల్ కాబట్టి OL రావాలి. ఎన్ని కర్బన పరమాణువులు ఉన్నాయి? ఒకటే కర్బన పరమాణు ఉంది కాబట్టి మీత్, ANE మీథనాల్. ఈని కట్ చేసి మనం ఈ OLని యాడ్ చేసినట్లయితే ఈ కర్బన సమ్మేళనం యొక్క పేరు పూర్తిగా మీథనాల్ అని రాయాల్సి ఉంటుంది. ఈ రకంగా వివిధ రకాల ప్రమేయ సమూహాలు వాటికి ఏ విధంగా పేర్లను ఇవ్వాలనేటువంటిది నెక్స్ట్ స్లైడ్లో కూడా వివరంగా చూద్దాం. ముందు మనము హైడ్రోకార్బన్లలో బేసిక్ కాంపౌండ్స్ అయినటువంటి ఆల్కేన్ల నామీకరణ గురించి తెలుసుకుందాం. సో ఆల్కేన్లు అని అంటే మనకు సాధారణంగా CnH2n+2 సాధారణ ఫార్ములాని కలిగి ఉంటాయి. ఇవి సంతృప్త హైడ్రోకార్బన్లు. వీటి లోపల CnH2n+2 అనేటువంటి సాధారణ ఫార్ములాని కలిగి ఉంటాయి. ఇక్కడ N అనేటువంటిది మనకి నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ని సూచిస్తుంది. నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ అంటే ఈ సాధారణ ఫార్ములా లోపల మనకు N ఏంటి అని అంటే నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ని సూచిస్తుంది. అదేవిధంగా మనకి ఈ కార్బన్ ఆటమ్స్ని బేస్ చేసుకొని మనం మూల పదాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు N ప్లేస్లో నేను 1ని ప్రతిక్షేపిస్తున్నాను. N ప్లేస్లో 1ని ప్రతిక్షేపిస్తే C1H2 × 1 + 2. 2 1 2 + 2 4. ఇది మొత్తంగా CH4. ఈ ఫార్ములా ఏమవుతుంది? CH4 అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు ఈ CH4 అనేటువంటిది ఒక ఆల్కేను. దీనికి నేను పేరు పెట్టాలనుకుంటున్నాను. రూల్స్ ప్రకారము మన రూట్ వర్డ్ అనేటువంటిది కర్బన పరమాణువుల సంఖ్యను తెలియజేస్తుంది. మనం N వాల్యూని 1 తీసుకున్నాం కాబట్టి దీనికి మనము మిత్ అని పెడుతున్నాము. మిత్ అని తీసుకోవడం జరుగుతుంది. ఇది రూట్ వర్డ్ మూల పదం ఏదైతే ఉందో ఆ మూల పదాన్ని మిత్గా తీసుకుంటున్నాము. ఈ మిత్కి మనము నెక్స్ట్ పూర్వపదాన్ని యాడ్ చేయాలి. పూర్వపదం అనేటువంటిది సంతృప్తన అసంతృప్తన అనేటువంటి దాన్ని ఆధారం చేసుకుని ఉంటుంది. కార్బన్ లోపల 4 హైడ్రోజన్లు ఉన్నాయి. కార్బన్ యొక్క వ్యాలెన్సీ కూడా 4. అంటే 4 ఏకబంధాలు ఏర్పడి ఉన్నాయి కాబట్టి ANE. ఏకబంధాలు ఉంటే మనం ANE, సింగిల్ బాండ్స్ ఉంటే ANE అనేటువంటి పూర్వపదాన్ని వాడాలని మనం ఇంతకుముందే చర్చించుకోవడం జరిగింది. కాబట్టి దీని యొక్క పూర్తి పేరు మీథేన్ అని పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా ఒక కర్బన పరమాణు ఉంటే మీథేన్ తీసుకోవాలి, మిత్ అనేటువంటి రూట్ వర్డ్ని తీసుకోవాలి. సింగిల్ బాండ్స్ ఉన్న కారణంగా
ఎన్ని తీసుకున్నట్లయితే మొత్తంగా పేరు అనేటువంటిది మనకు మీథేన్ అని రావడం జరుగుతుంది. ఒకవేళ n = 2గా తీసుకుంటున్నాను అంటే కర్బన పరమాణువుల సంఖ్యను 2గా తీసుకుంటే ఈ సూత్రం లోపల ప్రతిక్షేపిస్తే C2H 2 × 2 + 2 2 2s are 4 + 2 6 అనేటువంటిది మనకు తెలుస్తుంది. ఇక్కడ C2H6 అనేటువంటిది అంతిమ ఫార్ములా అనేటువంటిది కావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి ఈ C2H6 అనేటువంటి సమ్మేళనానికి నేను ఇప్పుడు పేరు పెట్టబోతున్నాను. ఈ 2 కర్బన పరమాణువులు ఉన్నాయి కాబట్టి ఇంతకుముందు ప్రీవియస్ స్లైడ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు 2 కర్బన పరమాణువులు ఉన్నప్పుడు ఈత్ అనేటువంటి పదాన్ని తీసుకోవాలని చెప్పాను. ఈత్ అనేటువంటి పదాన్ని తీసుకోవాలి. ఈత్ అండ్ దీని లోపల స్ట్రక్చర్ కనుక చూసినట్లయితే కార్బన్ సింగిల్ బాండ్, ఈ కార్బన్కి 3 హైడ్రోజన్ ఆటమ్స్, అదేవిధంగా ఈ కార్బన్కి 3 హైడ్రోజన్ ఆటమ్స్ అనేటువంటివి ఉండడం జరుగుతుంది. ఎక్కడ కూడా డబుల్ బాండ్స్ కానీ ట్రిపుల్ బాండ్స్ కానీ లేవు. మనకున్న బంధాలన్నీ కూడా ఏకబంధాలే కాబట్టి ANA అనేటువంటి పూర్వపదాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ రూట్ వర్డ్ పూర్వపదం రెండింటిని, మూలపదము పూర్వపదం రెండింటిని మాత్రమే ఉపయోగిస్తున్నాను. ఎందుకనంటే ఇవి బేసిక్ హైడ్రోకార్బన్స్, వీటి లోపల ప్రమేయ సమూహాలు అనేటువంటివి లేవు కాబట్టి పరపదం యొక్క అవసరం మనకి ఇంకా రాలేదు. కేవలం మూలపదము పూర్వపదము రెండింటిని మాత్రమే వాడుతున్నాను. ప్రమేయ సమూహాలు కనుక కాంపౌండ్ లోపల వస్తే అప్పుడు మనం పరపదం ఉపయోగించి పేరు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ విధంగా ఒక కార్బన్ ఉన్నట్లయితే మీథేన్ అని, ఒక కార్బన్ కలిగి ఉన్నటువంటి ఆల్కేన్ని మీథేన్ అని, 2 కర్బన పరమాణువులను కలిగి ఉన్నటువంటి ఆల్కేన్ని ఈథేన్ అని పేర్కొనడం జరిగింది. అదేవిధంగా n ప్లేస్లో నేను 3ని కనుక తీసుకున్నట్లయితే, అంటే 3 కర్బన పరమాణువులను కనుక తీసుకున్నట్లయితే C3H 2 × 3 + 2 మొత్తంగా C3H 2 3s are 6 + 2 8 C3H8. దీన్నే మనం 3 కర్బన పరమాణువులు ఉంటే రూట్ వర్డ్ అనేటువంటిది ప్రొప్గాను, అన్ని సింగిల్ బాండ్సే ఉంటాయి కాబట్టి ఆల్కేన్ లోపల ప్రోపేన్గా చెప్పడం జరుగుతుంది. ఇవి సాధారణంగా పోటీ పరీక్ష లోపల ఏదైనా ఒక కాంపౌండ్ ఇచ్చి ఆ కాంపౌండ్ యొక్క పేరు ఏమిటి అంటే వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ పర్టికులర్ కాంపౌండ్ అని అడగడం జరుగుతుంది. అదేవిధంగా పేరుని ఇచ్చి ఫార్ములా ఏంటి అనేటువంటి విషయాన్ని కూడా అడగడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇప్పటివరకు 3 కాంపౌండ్ల గురించి డిస్కస్ చేయడం జరిగింది. 1 కర్బన పరమాణువులు కలిపిన ఆల్కేన్ మీథేన్, 2 కర్బన పరమాణువులు కలిగినటువంటి ఆల్కేన్ ఈథేన్, 3 కర్బన పరమాణువులు కలిగినటువంటి ఆల్కేన్ ప్రోపేన్. ఇప్పుడు నేను బ్యూటేన్ అనేటువంటి ఒక పేరుని తీసుకుంటున్నాను. ఈ బ్యూటేన్ అనేటువంటి పేరుని లేదా ఈ పదాన్ని ఆధారం చేసుకొని ఈ సమ్మేళనం యొక్క ఫార్ములాని కనుగొనబోతున్నాను. చూడండి, బ్యూట్ అనేటువంటిది 4 కర్బన పరమాణువులని తెలియజేస్తుంది. ఏన్ అనేటువంటిది ఆల్కేన్ని సూచిస్తుంది. బ్యూట్ అనేటువంటిది 4 కర్బన పరమాణువులని సూచిస్తుంది. అంటే ఈ సమ్మేళనం లోపల 4 కర్బన పరమాణువులు అనే విషయాన్ని తెలియజేస్తుంది. అదేవిధంగా ఏన్ అనేటువంటిది ఆల్కేన్, ఈ కాంపౌండ్ అనేటువంటిది ఆల్కేన్ సమూహానికి సంబంధించిన అనే విషయాన్ని తెలియజేస్తుంది. అంటే అన్ని ఏకబంధాలు ఉన్నాయి కాబట్టి ఆల్కేన్కి సంబంధించినటువంటి. ఇప్పుడు ఆల్కేన్ యొక్క జనరల్ ఫార్ములా మనకు తెలుసు, CnH2n+2. CnH2n+2. ఎప్పుడైతే మనకు ఆల్కేన్ల యొక్క సాధారణ ఫార్ములా తెలిసిందో అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి n = 4 కార్బన్ ఆటమ్స్. ఈ సమ్మేళనంలో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఎంత? 4. కాబట్టి ఈ n ప్లేస్లో 4ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేటువంటిది ఫార్ములా C4H 2 × 4 + 2. సో 2 4s are 8 + 2 10. C4H10 అనేటువంటిది బ్యూటేన్ యొక్క ఫార్ములా అవుతుంది. ఈ విధంగా మనకి నెంబర్ ఇచ్చేసి, నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ని ఇచ్చేసి ఫార్ములా కనుగొనమంటే ఈ విధంగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ని డైరెక్ట్గా ఇవ్వరు, మనకి ఇండైరెక్ట్గా ఈ పేరు రూపంలోనే మనకు నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఒక పేరుని ఇచ్చినప్పుడు, బ్యూట్ అని ఇచ్చినప్పుడు, బ్యూట్ అనేటువంటిది 4 కర్బన పరమాణువులను సూచిస్తుంది. మనం ప్రీవియస్ స్లైడ్లో డిస్కస్ చేసినట్టు మిత్, ఈత్, ప్రోపు, బ్యూటు, పెంట్, హెగ్జ్ 1 2 3 4 5 6 కర్బన పరమాణువులను కలిగినటువంటి ప్రిఫిక్సెస్, వీటిని మనం రూట్ వర్డ్స్ అని అంటాం. బ్యూట్ అనేటువంటిది 4 కర్బన పరమాణువులను సూచిస్తుంది. ఏన్ అనేటువంటిది ఆల్కేన్ బేస్ చేసుకొని జనరల్ ఫార్ములా తీసుకున్నాము. ఎన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి బ్యూటేన్ యొక్క ఫార్ములా C4H10గా రావడం జరిగింది. ఈ విధంగా ఒక పేరుని ఇస్తే ఫార్ములాని ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఫార్ములాని ఇస్తే మనం పేరు కూడా పెట్టవచ్చు. ఇక్కడ చూడండి, మనకి C5H12 అనేటువంటి ఒక ఫార్ములాని ఇచ్చాను నేను. దీని యొక్క పేరు కనుగొనమంటున్నాను. చూడండి, ఎప్పుడైతే 5 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయో 5 కర్బన పరమాణువులు కలిగినటువంటి రూట్ వర్డ్ ఏదైతే మూలపదం ఉంటుందో దాన్ని మనం పెంట్ అని తీసుకుంటున్నాను.
ఇక్కడ చూడండి C5H12 అనేటువంటిది CnH2n+2 ఫార్ములాలో ఇమిడి ఉంది. n ప్లేస్లో 5ని తీసుకున్నట్లయితే 2 5 10 + 2 12 అవుతుంది. కావున పెంట్ ANE అని పెట్టేస్తే దీని పేరు అయిపోతుంది. C5H12 యొక్క పేరేంటి? పెంటేన్. ఈ విధంగా పేరు ఇస్తే ఫార్ములా ఇస్తే పేరుని కనుగొనడానికి ఈ సాధారణ ఫార్ములా అవసరమవుతుంది. CnH2n+2 అనేటువంటి సాధారణ ఫార్ములా మనకు ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఆల్కేన్ల నామీకరణకు సంబంధించినటువంటి సమాచారం. నెక్స్ట్ మనము ఆల్కీన్ల నామీకరణని చూద్దాం. ఆల్కీన్ల నామీకరణ కోసం మనకి ఇక్కడ సాధారణ ఫార్ములాని ఉపయోగిస్తున్నాను. ఆల్కేన్ల సాధారణ ఫార్ములా CnH2n+2 అయితే ఆల్కీన్ల సాధారణ ఫార్ములా CnH2n. ఇక్కడ n అనేటువంటిది నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ని సూచిస్తుంది. ఇప్పుడు ఆల్కీన్ల యొక్క డెఫినేషన్ కనుక చూసినట్లయితే కార్బన్కి మధ్యన ద్విబంధం ఉన్నట్లయితే అటువంటి సమ్మేళనాలన్నింటినీ కూడా ఆల్కీన్లు అని పేర్కొనడం జరుగుతుంది. ఇక్కడ మనం నిర్వచనం లోపలే 2 కార్బన్ పరమాణువులను తీసుకున్నాం కాబట్టి ఒక కార్బన్తో ఆల్కీన్ సమ్మేళనం అనేటువంటిది సాధ్యం కాదు. నేనేం చెప్తున్నానంటే ఆల్కీన్ల యొక్క నిర్వచనం లోపల 2 కార్బన్ పరమాణువుల మధ్యన ఒక ద్విబంధం ఉండాలి అని చెప్తున్నాం. అంటే మన నిర్వచనం లోపలే 2 కార్బన్ పరమాణువులను తీసుకున్నాం కాబట్టి ఒకే ఒక కార్బన్ పరమాణువుతో ఆల్కీన్ల యొక్క సమ్మేళనం అనేటువంటిది, ఆల్కీన్ల కార్బన్ సమ్మేళనం అనేటువంటిది సాధ్యం కాదు. కాబట్టి n=2 నుండి ఆల్కీన్ల శ్రేణి మొదలవుతుంది. n=2 అంటే మనకు C2H2n అని అన్నాం. సాధారణ ఫార్ములా లోపల 2 × 2 H2 × 2 అవుతుంది. అప్పుడు మొత్తంగా C2H4 అనేటువంటిది ఫార్ములా. C2H4 అనేటువంటిది ఫార్ములా. సో ఎప్పుడైతే C2H4 అనేటువంటిది ఫార్ములా మనకు వచ్చిందో దీనికి మనం పేరు పెట్టాలి. ఇప్పుడు 2 కార్బన్ పరమాణువులు ఉన్నాయి కాబట్టి ఈత్ అనేటువంటి రూట్ వర్డ్ని నేను తీసుకుంటున్నాను. 2 కార్బన్ పరమాణువులు ఉన్నాయి కాబట్టి ఈత్ అనేటువంటి రూట్ వర్డ్ని తీసుకుంటున్నాను. అదేవిధంగా మనకి C2H4 అనేటువంటిది CnH2nని పోలి ఉంది. ఇది ఆల్కీన్ల యొక్క సాధారణ ఫార్ములాని పోలి ఉంది కాబట్టి దీని లోపల ఒక డబుల్ బాండ్ ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ENE అనేటువంటి పూర్వపదాన్ని తీసుకుంటున్నాను. కాబట్టి దీని పేరు అనేటువంటిది ఈథీన్గా మనం నేర్చుకోవచ్చు. ఈ విధంగా ఆల్కీన్ల లోపల మొదటి కార్బన్ సమ్మేళనం ఈథీన్. అదేవిధంగా n=3 తీసుకున్నట్లయితే ఒకసారి దీని స్ట్రక్చర్ని కూడా గమనించినట్లయితే కార్బన్కి మధ్యలో డబుల్ బాండ్ ఉండాలి కాబట్టి ఈ విధంగా డబుల్ బాండ్ పెట్టడం జరిగింది. ఈ కార్బన్కి 2 హైడ్రోజన్ ఆటమ్స్, ఈ కార్బన్ కూడా 2 హైడ్రోజన్ ఆటమ్స్ని ఈ విధంగా పెట్టడం జరుగుతుంది. C2H4 దీన్నే మనం ఈథీన్ అని పేర్కొంటాము. దీన్నే ఇథిలిన్ అని కూడా అంటాము. పండ్లని మాగబెట్టడం లోపల ఇథిలిన్ని వాడుతున్నాం. జనరల్గా పండ్ల వ్యాపారులు ఎవరైతే ఉంటారో ఈ పండ్లని మాగబెట్టడం కోసము ఇథిలిన్ అనేటువంటి పదార్థాన్ని వాడడం జరుగుతుంది. n=3 వాడినప్పుడు CnH2n అనేటువంటిది మనకు సాధారణ ఫార్ములా కాబట్టి C3 దానిలో ప్రతిక్షేపిస్తే C3H2 × 3 n ప్లేస్లో 3ని పెడుతున్నాను నేను, అంతే. n ప్లేస్లో 3ని ప్రతిక్షేపిస్తున్నాను. C3H23 2 3 6 కాబట్టి C3H6 అనేటువంటిది ఈ సమ్మేళనం యొక్క ఫార్ములా అవుతుంది. H6 అనేటువంటిది ఈ సమ్మేళనం యొక్క ఫార్ములా అవుతుంది. మరి దీనికి పేరుని పెట్టాలంటే 3 కార్బన్ పరమాణువులు ఉన్నాయి కాబట్టి రూట్ వర్డ్ లేదా మూలపదం అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. ఒక కార్బన్ పరమాణువు ఉంటే మిత్, 2 కార్బన్ పరమాణువులు ఉంటే ఇత్, 3 కార్బన్ పరమాణువులు ఉంటే ప్రోప్ అని తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ప్రోప్. మరి ఇక్కడ పూర్వపదం ఏం తీసుకోవాలి అని అంటే ఇది ఆల్కీన్ సమూహానికి సంబంధించింది కాబట్టి ఈన్ అనేటువంటి పూర్వపదాన్ని తీసుకోవాలి. అప్పుడు మనకి ప్రోపీన్ అనేటువంటిది పూర్తి పేరుగా ఉంటుంది. C3H6 యొక్క పూర్తి పేరు అనేటువంటిది ప్రోపీన్గా ఉంటుంది. C3H6 యొక్క ఫార్ములాను చూసినట్లయితే 3 కార్బన్ పరమాణువులు ఉంటాయి. ఏదేని 2 కార్బన్ పరమాణువుల మధ్యన ఒక డబుల్ బాండ్ని తప్పకుండా పెట్టాలి మనం ఆల్కీన్ కాబట్టి. ఈ కార్బన్కి 2 హైడ్రోజన్ ఆటమ్స్, అదేవిధంగా ఈ కార్బన్కి ఆల్రెడీ 3 బంధాలు అయిపోయినాయి కాబట్టి ఒక హైడ్రోజన్, ఇక్కడ 3 హైడ్రోజన్లను పెట్టినట్లయితే మనకి మొత్తంగా 1 2 3 4 5 6 హైడ్రోజన్ ఆటమ్స్, 3 కార్బన్ పరమాణువులు. ఆ విధంగా C3H6 అనేటువంటి దానికి ప్రోపిన్ అని మన పేర్లను ఇవ్వడం జరుగుతుంది. C2H4కి ఈథీన్ అని, C3H6కి ప్రోపిన్ అని పేరు పెట్టడం జరిగింది. ఇది ఆల్కీన్ల నామిక్లేచర్కి సంబంధించినటువంటి సమాచారం. ఆల్కైన్ల నామిక్లేచర్ని చూద్దాం. ఆల్కైన్ల యొక్క సాధారణ ఫార్ములా అనేటువంటిది CnH2n-2గా ఉంటుంది. ఆల్కైన్లదేమో CnH2n+2 ప్లస్ గుర్తుంటుంది. ఆల్కీన్లది ప్లస్ ఉండదు, మైనస్ ఉండదు, సింపుల్గా మధ్యలో కాంపౌండ్ కాబట్టి CnH2n అని ఉంటుంది. ఆ తర్వాత ట్రిపుల్ బాండ్ని కలిగి ఉన్నటువంటి కార్బన్ సమ్మేళనాలే ఆల్కైన్లు.
ట్రిపుల్ బాండ్ని కలిగి ఉన్నాయి కాబట్టి హైడ్రోజన్ సంఖ్యలో తగ్గుదల ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 2n-2 హైడ్రోజన్ 2n-2గా ఉంటుంది. CnH2n-2 అనేటువంటిది ఆల్కైన్లకు సంబంధించినటువంటి సాధారణ ఫార్ములా. ఇప్పుడు మనకి ఆల్కైన్ యొక్క నిర్వచనాన్ని ఇచ్చినట్లయితే కార్బన్కి మధ్యలో త్రిక బంధాన్ని కలిగి ఉన్నటువంటి కర్బన సమ్మేళనాన్ని కూడా ఆల్కైన్ల సమూహానికి చెంది ఉంటాయి. ఇక్కడ నిర్వచనం లోపలే మనం 2 కర్బన పరమాణువులను తీసుకున్నాం కాబట్టి ఒకే ఒక కర్బన పరమాణువుతో ఆల్కైన్ కర్బన సమ్మేళనం అనేటువంటిది సాధ్యం కాదు. కాబట్టి ఆల్కైన్ల శ్రేణి అనేటువంటిది 2 కర్బన పరమాణువులతో మొదలవుతుంది. n=2 తీసుకొని నేను ఈ ఫార్ములాలో ప్రతిక్షేపిస్తే n=2 అంటే 2 కర్బన పరమాణువులు కలిగినటువంటి ఆల్కైన్. ఈ ఫార్ములాలో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే C2H 2 × 2 CnH2n-2 కాబట్టి C2H 2 × 2 - 2 అప్పుడు ఏమవుతుందో చూడండి. C2H 2 2s 4 4 - 2 2 C2H2 అనేటువంటిది మనకి ఈ మొదటి ఆల్కైన్ యొక్క కర్బన సమ్మేళనం C2H2. ఇప్పుడు దీనికి మనం పేరు పెట్టాలి. 2 కర్బన పరమాణువులు ఉన్నాయి కాబట్టి ఏ మూల పదాన్ని తీసుకోవాలి? ఒక కర్బన పరమాణువు ఉంటే మిత్, 2 కర్బన పరమాణువులు ఉంటే ఈత్, 3 కర్బన పరమాణువులు ఉంటే ప్రోప్. బేసిక్గా ఈ 3 పదాలైనా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనకు 2 కర్బన పరమాణువులు అనేటువంటివి ఉన్నాయి కాబట్టి ఈత్ అనేటువంటి మూల పదం లేదా రూట్ వాటిని తీసుకుంటున్నాను, ఈత్. ఓకేనా? సో ఇక్కడ ఈత్ అనేటువంటి తీసుకున్నాను. ఈ మనకి ఆల్కైన్లకు సంబంధించినటువంటి పూర్వపదం అనేటువంటిది YNEగా ఉంటుందని ఇంతకుముందే చెప్పడం జరిగింది. ఎందుకంటే త్రికబంధం ఉన్నటువంటి అన్ని కర్బన సమ్మేళనాల లోపల YNE అనేటువంటి పూర్వపదం ఉంటుంది. ఈత్కి YNEని కలిపేస్తే ఈథైన్ అనేటువంటిది ఈ కాంపౌండ్ యొక్క పేరు అనేటువంటిది కావడం జరుగుతుంది. ఈథైన్ అనేటువంటిది ఈ కాంపౌండ్ యొక్క పేరు. దీన్నే మనము ఎసిటైలిన్ గ్యాస్ అని కూడా పేర్కొంటాం. దీన్నే మనము వెల్డింగ్ లోపల వాడతాము. వెల్డింగ్ లోపల వాడేటువంటి వాయువు ఏదైనా అసిటైలిన్ గ్యాస్ అని అంటాము. ఈ అసిటైలిన్ అనేటువంటిది ఎప్పుడైతే ఆక్సిజన్తో కలిసిపోతుందో అప్పుడు అధిక ఉష్ణాన్ని విడుదల చేస్తుంది. ఆ ఉష్ణంతో ఇనుము మధ్యన ఒక ఇనుమును ఇంకో ఇనుముతో అతుకు పెట్టడం జరుగుతుంది. దీన్నే ఆక్సీ ఎసిటైలిన్ ఛార్జ్ అని అంటారు. ఆక్సీ ఎస్టలిన్ ఛార్జ్ లేదా ఆక్సీ ఎస్టలిన్ మంట అని అంటారు. సాధారణంగా జనరల్ సైన్స్లో అడగవచ్చు. వెల్డింగ్లో వాడేటువంటి గ్యాస్ అని అడగవచ్చు ఎస్టలిన్. అక్కడ వాడేటువంటి ఆ మంటని ఏమంటారు అని కూడా అనవచ్చు. ఆ మంటని మనం ఆక్సీ ఎస్టలిన్ మంట అని పేర్కొనడం జరుగుతుంది. ఇది సాధారణ విషయం. సాధారణంగా మనకు పోటీ పరీక్షలో వచ్చేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి వివరిస్తున్నాను. ఎస్టలిన్. ఈథైన్ అనేటువంటిది ఫార్ములా C2H2. ఇంకా నెక్స్ట్ మనము ఇంకొక కాంపౌండ్ తీసుకుందాము. n=3. ఇక్కడ C3H 2 × 3 -2 CnH2n-2 కదా. n ప్లేస్లో 3ని ప్రతిక్షేపించినట్లయితే C3H23 -2. సో 2 3 6 -2 4 C3H4. C3H4గా మనకి ఈ n=3 పెట్టినప్పుడు మనకి ఈ ఫార్ములా వస్తుంది. దీని యొక్క పేరును కనుక చూసినట్లయితే మనకి 3 కర్బన పరమాణువులు అనేటువంటివి ఉన్నాయి కాబట్టి ప్రోప్ అనేటువంటి రూట్ వర్డ్ని మనం వాడాలి. ఇది ఆల్కైన్కి సంబంధించినటువంటి సిరీస్ కాబట్టి ప్రోపైన్ అనేటువంటిది ఈ కర్బన సమ్మేళనం యొక్క పేరుగా మనము చూడవచ్చు. ప్రోపైన్ అనేటువంటిది ఈ కర్బన సమ్మేళనం యొక్క పేరు. ఒకసారి కనుక ఈ కర్బన సమ్మేళనం యొక్క స్ట్రక్చర్ని పరిశీలిస్తే కార్బన్ పరమాణువులు అనేటువంటి 2 ఉన్నాయి. ఆల్కైన్ లోపల మనకు తెలుసు ట్రిపుల్ బాండ్ అనేటువంటిది తప్పకుండా ఉండాలి. కాబట్టి ఇక్కడ ఒక ట్రిపుల్ బాండ్ని నేను పెడుతున్నాను. కార్బన్ యొక్క వ్యాలెన్సీ 4. ఎక్కడున్నా కూడా 4 బంధాలను ఏర్పరచాలి. ఇక్కడ ఆల్రెడీ కార్బన్ అనేటువంటిది 3 బంధాలను ఏర్పరిచింది కాబట్టి ఇంకొక బంధం అనేటువంటిది హైడ్రోజన్తో ఉంటుంది. అదేవిధంగా ఈ కార్బన్ స్థితిలో చూసినట్లయితే 3 బంధాలను ఆల్రెడీ ఏర్పరిచింది కాబట్టి ఇంకొక బంధం అనేటువంటిది హైడ్రోజన్తో ఏర్పరుస్తుంది. ఇది C2H2కి సంబంధించినటువంటి స్ట్రక్చర్. C2H2 ఎస్టలిన్ గ్యాస్ అని ఇంతకుముందు చెప్పుకున్నాము. దానికి సంబంధించినటువంటి స్ట్రక్చర్. ఇక్కడ C3H4ని కనుక చూసినట్లయితే 3 కర్బన పరమాణువులు అనేటువంటివి ఉన్నాయి. ఏవేని 2 కర్బన పరమాణువుల మధ్యన మనము ట్రిపుల్ బాండ్ అనేటువంటిది పెట్టాలి. ఈ కార్బన్కి ఈ వైపున ఒక హైడ్రోజన్, ఈ కార్బన్ చుట్టూ 4 బంధాలు అనేటువంటివి అయిపోయినాయి కాబట్టి ఇంకెటువంటి హైడ్రోజన్లు అవసరం లేదు ఈ మధ్య కార్బన్కి. అదేవిధంగా ఈ కార్బన్కి ఇంకొక 3 హైడ్రోజన్లను మనము అమర్చాల్సి ఉంటుంది. ఎందుకంటే కార్బన్ వ్యాలెన్సీ అనేటువంటిది 4గా. మనం కార్బన్కి హైడ్రోజన్కి మధ్యన ఒక బంధం, కార్బన్ మధ్య ట్రిపుల్ బంధం, అదేవిధంగా చివరి కార్బన్కి 3 హైడ్రోజన్లను పెట్టుకోవడం జరుగుతుంది. ఇది ఆల్కీన్లు,
ఆల్కైన్లకు సంబంధించినటువంటి నామిక్లేచర్. నెక్స్ట్ మనము ఎప్పుడైతే ప్రమేయ సమూహాలు ఉంటాయో ప్రమేయ సమూహాలు ఉన్నప్పుడు మనము ఏ రకమైనటువంటి పదాలను వాడాలనేటువంటి ఒకసారి చూద్దాం. ఇక్కడ ఆల్కహాల్ ఉన్నప్పుడు మనకి ద్వితీయ పరపదంగా ఓల్ని వాడతాం, ఓఎల్ఈ అనేటువంటి పదాన్ని వాడతాము. నేను ఇంతకుముందే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎప్పుడైతే CH3OH ఉందో దీన్ని మనము మీథేన్ నుంచి తీసుకుంటాం. ఈని తీసేసి ప్లస్ ఓఎల్ కట్టినట్టయితే మిథనాల్ అని, లేదా దీన్ని సాధారణ నామము మిథైల్ ఆల్కహాల్ అని పేర్కొనడం జరుగుతుంది. ఇది మన ఆల్కహాల్కి సంబంధించినటువంటి సాధారణ నామం. అదేవిధంగా ఆల్డిహైడ్ కనుక చూసినట్లయితే కార్బాల్డిహైడ్ అని పేర్కొనడం జరుగుతుంది. ఆల్డిహైడ్ యొక్క సాధారణ ఫార్ములా కనుక తీసుకున్నట్లయితే RC≡OH అనేటువంటిది సాధారణ ఫార్ములాగా ఉంటుంది. ఇక్కడ మళ్ళీ రాస్తున్నాను. RC≡OH అనేటువంటిది ఆల్డిహైడ్ యొక్క సాధారణ ఫార్ములాగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ CH3C≡OH అనేటువంటి కాంపౌండ్ని నేను తీసుకుంటున్నాను. దీనికి మనము పేరు ఇవ్వాలని అంటే రెండు కర్బన పరమాణువులు ఉన్నాయి కాబట్టి ఇథనాల్డ్ లేదా ఇథనాల్డిహైడ్ లేదా ఎసిటాల్డిహైడ్ అని పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా అమైడ్ల యొక్క సాధారణ ఫార్ములా అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది. RC≡ONH2 అనేటువంటిది ఉంటుంది. RC≡ONH2 అనేటువంటిది ఉంటుంది. RC≡ONH2 రూపంలో ఉన్నటువంటి కర్బన పరమాణులు అన్నిటికి కూడా కార్బాక్సీ అమైడ్ అనేటువంటి ద్వితీయ పరపదంతో యూజ్ చేయాలి. ఇక్కడ ద్వితీయ పూర్వపదం అని ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే రెండు ఫంక్షనల్ గ్రూప్స్ ఉంటాయో, ఒకటే సమ్మేళనం లోపల రెండు ఫంక్షనల్ గ్రూప్స్ ఉంటాయో, ఒక ఫంక్షనల్ గ్రూప్ని, ఒక ప్రమేయ సమూహాన్ని చివరన, ఒక ప్రమేయ సమూహాన్ని ముందుగా తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు రెండు ఉన్నప్పుడు ఆల్కహాల్తో పాటు ఆల్డిహైడ్ కూడా ఉన్నట్లయితే ఆల్కహాల్ని ముందు తీసుకొని హైడ్రాక్సీగా సూచించాలనేది ద్వితీయ పూర్వపదం అనేటువంటిది మనకు తెలియజేస్తుంది. మరొకసారి వివరిస్తున్నాను. ఎప్పుడైతే రెండు ప్రమేయ సమూహాలు ఉంటాయో, ఒకటే కర్బన సమ్మేళనం లోపల రెండు ప్రమేయ సమూహాలు ఉంటాయో, ఆల్కహాలు ఆల్డిహైడ్ ఒకటే కర్బన సమ్మేళనం లోపల ఉన్నాయి. ఇప్పుడు మనకు ఆల్కహాల్ ఉంటే లాస్ట్కి ఓఎల్ అని యాడ్ చేస్తాం, ఆల్డిహైడ్ ఉంటే లాస్ట్కి కార్బాల్డిహైడ్ అని యాడ్ చేస్తాం. కానీ ఒకటే కర్బన సమ్మేళనం లోపల ఆల్కహాలు ఆల్డిహైడ్ రెండు ఉన్నట్లయితే అప్పుడు మనం ఏం చేయాలని అంటే ఒక ప్రమేయ సమూహాన్ని పేరుకి ముందు, ఒక ప్రమేయ సమూహాన్ని పేరుకు చివరన యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆల్కహాల్ అనేటువంటిది పేరుకు ముందు వస్తుంది, పేరుకు చివరన వస్తే ఓల్ యాడ్ చేయాలి. పేరుకు ముందు వస్తుంది కాబట్టి హైడ్రాక్సీ అనేటువంటి ద్వితీయ పూర్వపదాన్ని ఉపయోగించాలి. ఇది తేడా. ఆల్డిహైడ్ అనేటువంటిది పేరు చివరన వచ్చినప్పుడు కార్బాల్డిహైడ్ వాడాలి, పేరుకు ముందు వచ్చినప్పుడు ఫార్మైల్. అంటే పేరు యొక్క ముందు భాగంలో ఆల్డిహైడ్ని సూచించాల్సి వస్తే ఫార్మైల్ అని వాడతాం. అదేవిధంగా అమైడ్లకు చివరన కార్బాక్సీ అమైడ్, ముందు వస్తే కార్బామైల్. అమైన్లు చివరన వస్తే అమైన్కి అమైనే, కానీ ముందు కనుక వాడాల్సి వస్తే అమైనో అని వాడాల్సి ఉంటుంది. వీటితో పాటు మరికొన్ని ప్రమేయ సమూహాలు అనేటువంటి ఉన్నాయి. కార్బాక్సిలిక్ ఆమ్లము చివరన వస్తేనేమో కార్బాక్సిలిక్ యాసిడ్, ఓయిక్ యాసిడ్, ముందు వస్తే కార్బాక్సీ. ఇక్కడ ఓయిక్ ఆమ్లం అని సపరేట్గా సూచించడం కూడా జరిగింది. ఈథర్లు ఎప్పుడు కూడా ముందే సూచించడం జరుగుతుంది. వీటిని ఆల్కాక్సీ అనేటువంటిది ఉండాలి. ఎస్టర్లోనే RC≡OR అనేటువంటి ఎస్టర్ల యొక్క సాధారణ ఫార్ములా. దీన్ని మనం కార్బాక్సిలేట్ అని వాడతాం పేరు చివరన, అయితే ముందైతే ఆక్సీ కార్బోనైల్ అని వాడడం జరుగుతుంది. వాటి లోపల ఎక్కువ కార్బన పరమాణువులు ఉన్నప్పుడు ఆక్సీ కార్బోనైల్ O8, ఫర్ ఎగ్జాంపుల్ ఈథాక్సీ ఇథనోయేట్, ఆ విధంగా వాడాల్సి వస్తుంది. కీటోన్లు చివరన ONE అనేటువంటిది వాడాల్సి వస్తుంది. ONE పేరు చివరన వాడాల్సి వస్తే, పేరు ముందు వాడాల్సి వస్తే మనము OXO ఆక్సో అనేటువంటి ద్వితీయ పూర్వపదాన్ని వాడాలి. మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కీటోన్లు మాత్రమే, ఏదైనా ఒక కర్బన సమ్మేళనంలో కీటోన్లు మాత్రమే ఉంటే, RC≡OR అనేటువంటి కీటోన్ మాత్రమే ఉంటే అప్పుడు పేరు చివరన ONE అనేటువంటి ద్వితీయ పరపదాన్ని వాడి మనం కీటోన్ ప్రమేయ సమూహాన్ని సూచించాల్సి ఉంటుంది. కీటోన్తో పాటుగా మరొక ప్రమేయ సమూహం అదే కర్బన సమ్మేళనంలో కనుక ఉన్నట్లయితే మనము ఈ కీటోన్ని పేరుకు ముందు భాగంలో సూచించాల్సి ఉంటుంది. ఎప్పుడైతే కీటోన్ని పేరుకు ముందు భాగంలో సూచిస్తున్నామో అప్పుడు సేమ్ ONEని వాడకూడదు, ఇంకొక పదమైనటువంటి ఆక్సోని వాడాలి. ఈ ఆక్సోనే మనం ద్వితీయ పూర్వపదం అని పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా నైట్రైల్స్ CN అనేటువంటిది ఉంటుంది. ఇది పేరుకు ముందు వాడాల్సి వస్తేనేమో సయనో అని, పేరు చివరన వాడాల్సి వస్తేనేమో కార్బోనైట్రైల్, నైట్రైల్ అనేటువంటి పదాన్ని ఉపయోగించాల్సి వస్తుంది. ఇది కర్బన సమ్మేళనాలకు సంబంధించినటువంటి నామిక్లేచర్. ముందుగా మనం ఆల్కేన్ల గురించి చూసాం,
ఆల్ కైండ్ల గురించి చూస్తూనే మనము వివిధ రకాల ప్రమేయ సమూహాలు ఉన్నప్పుడు ఏ రకంగా ఒక కర్మణ సమ్మేళనానికి పేరు పెట్టాలనేటువంటి అంశాన్ని చర్చించడం జరిగింది. మరో క్లాస్లో మరో అంశంతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.